మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతార మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా రేపే గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. నేరాల పట్ల అప్రమత్తత కోసం చేసే ప్రచారాన్ని కూడా నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. అవగాహనతో వచ్చే భయాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, విశ్రాంత ఉద్యోగులను టార్గెట్ చేసుకొని కోట్లు కొల్లగొడుతున్నారు. అధికారుల పేరు చెప్పి అందిన కాడికి దోచుకుంటున్నారు. అసలు వారు ఏం చెప్పి ప్రజలను భయపెడుతున్నారు? అమాయకపు ప్రజలను ఎలా దోచుకుంటున్నారు? మాఫియా డాన్లు ఉన్నారో లేదో తెలియదు కానీ వాళ్ళ పేర్లు చెప్పి చాలా మంది పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతుంటారు. ఎలా అంటే వాళ్ళ పేరు చెబితే ప్రజలకు కలిగే భయాన్ని వాళ్ళు వాడుకుంటారు. అలాగే సిబిఐ, ఈడీ, ముంబై క్రైమ్ బ్రాంచ్, సైబర్ సెక్యూరిటీ సెల్ వంటి పేర్లు చెబితేనే ప్రజలు హడలిపోతారు. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుందని భయపడిపోతుంటారు. సరిగ్గా దీన్నే సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారుల పేర్లు చెప్పి మరింత భయపెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కున్నారంటూ మాటలతో మభ్యపెట్టి వీడియో కాల్స్తో బెదరగొట్టి కోట్లు కొల్లగొడుతున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్ కాకతీయ హిల్స్ కు చెందిన ఓ విశ్రాంత ఉద్యోగికి ఏప్రిల్ 3న ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము సిబిఐ అధికారులమంటూ అవతలి వారు పరిచయం చేసుకున్నారు. మీరు ఉగ్రవాదులకు నిధులు సమకూర్చినట్లు మాకు సమాచారముందని, మీపై కేసు నమోదైందని చెప్పడంతో హడలిపోయారు. ఉగ్రవాదులు సిబిఐ పేరు చెప్పేసరికి ఆ వృద్ధుడు భయపడిపోయాడు. ఈ కేసులో మిమ్మల్ని నిందితుడిగా చేర్చడంతో విచారణ చేస్తున్నట్లు నమ్మించారు. ఈ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని బాధితుడు చెప్పినా పట్టించుకోలేదు. వెంటనే వీడియో కాల్ చేయాలని చెప్పగా వాళ్ళు చెప్పినట్లే బాధితుడు వీడియో కాల్ చేశాడు. నిజంగా మీరు ఏ తప్పు చెయ్యకపోతే భయపడాల్సిన పని లేదని, మేము నీకు సహకరిస్తామని చెప్పారు. తాము చెప్పే వరకు వీడియో కాల్లోనే ఉండాలని, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇతరులతో మాట్లాడవద్దని హెచ్చరించారు. నగదు లావాదేవీ కేసు నేపథ్యంలో మీ ఖాతాలో ఉన్న డబ్బు మొత్తం మాకు ట్రాన్స్ఫర్ చేయాలని కోరారు. ఈ కేసుతో మీకు సంబంధం లేదని తెలితే వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తామని నమ్మబలుకుతారు. ఫిక్స్డ్ డిపాజిట్లు విరమించుకోవాలని, బంగారం తాకట్టు పెట్టి డబ్బు తీసుకురావాలని సూచిస్తారు. ఆ విధంగా బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు తాకట్టు పెట్టించి సుమారు 1,90,00,000 బదిలీ చేయించుకుంటారు. దాదాపు 3 వారాల పాటు ఆ విశ్రాంత ఉద్యోగిని హింసించారు. నిద్ర కూడా పోనివ్వకుండా భయపడుతూ డబ్బులు బదిలీ చేయించుకున్నారు. అదేవిధంగా కాపరకు చెందిన ఓ వృద్ధుడికి మహిళ ఫోన్ చేసింది. టామ్ ట్రాయ్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పింది. మీ ఫోన్ నెంబర్ నుంచి చట్ట విరుద్ధ వీడియోలు, సందేశాలు వెళ్లినందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్లో కేసు నమోదైందని బెదిరించింది. అలాగే మనీ లాండరింగ్ కేసులోనూ మీ ప్రమేయం ఉన్నట్లు తేలిందని చెప్పగానే వృద్ధుడు మరింత భయపడ్డాడు. సాయం చేస్తామంటూ వీడియో కాల్లోకి తీసుకుని మాట్లాడి నమ్మించారు. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయమని ఎవరికీ చెప్పొద్దని చెప్పి రాత్రి పగలు తేడా లేకుండా వీడియో కాల్స్ చేస్తూనే మొత్తం 1,16,00,000 రూపాయలు కాజేశారు. ఇటీవల తన బ్యాంకు ఖాతా బ్లాక్ అవ్వడంతో మోసపోయినట్లు బాధితుడు గుర్తించి లబోదిబోమన్నాడు. డిజిటల్ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిబిఐ, ట్రాయ్ పోలీసుల పేరుతో వచ్చే కాల్స్ ను నమ్మొద్దని సూచిస్తున్నారు. ఎలాంటి దర్యాప్తైనా అధికారులు ఫోన్ లేదా వీడియో కాల్ ద్వారా చేయరని, డబ్బులు బదిలీ చేయమని ఎప్పుడూ అడగరని చెప్పారు.